హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్. ఇప్పుడు పంజాబీ డ్రెస్ పాయింట్ మనకి వెడల్పు సరిపోతే కొంచెమే కుర్చీలు వస్తున్నాయా, మనకు డ్రెస్ మెటీరియల్స్లో క్లాతులు కానీ మనకు తక్కువగా వెడల్పు వస్తుంది, కుర్చీ తక్కువ వస్తుంది అంటే ఏం చేయాలో చూపిస్తాను. ఈ పాయింట్ని వచ్చేసి 2 ఫోల్డింగ్లో వేసుకున్నాను. నిలువు ఫోల్డింగ్స్ వేసుకొని దీని లెంత్ ఎంత ఉందో కొలుసుకున్నాను. ఫస్ట్ కొలుసుకొని ఆ లెంత్ వరకు కట్ చేసేసాను. ఇది నడుం బెల్ట్ కాకుండా నడుం బెల్ట్ దగ్గర నుంచి కిందకి ఎంత ఉందో అటు ఖర్చు తీసుకున్నాను. కింద ఫోల్డింగ్కి తీసేసుకున్నాను క్లాత్. కింద ఫోల్డింగ్కి 2 ఇంచులు తీసుకున్నాను. 2.5 అలా తీసుకొని పైన 1/2 ఇంచు ఖర్చు పెట్టేసుకొని ఆది పాయింట్కి పట్టి దగ్గర నుంచి నడుం పట్టి దగ్గర నుంచి కిందకి, నడుం పట్టి కాదు నడుం పట్టి కింద నుంచి లెగ్ కాలుది తీసేసుకొని లెంత్ ఎంత ఉందో కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన క్లాత్తో నడుం పట్టి తీసుకుంటున్నాను అనమాట. నడుం పట్టి వచ్చేసి 11 ఉంది, పైన 1.5 ఇంచు తీసుకున్నాను. మన బొందు ఫోల్డింగ్ ఉండాలి కాబట్టి ఇంచున్నర తీసేసుకున్నాను. కింద 1/2 ఇంచు ఖర్చు పెట్టుకున్నాను. 1/2 ఇంచు కట్టు పెట్టేసుకొని వాళ్ళ వెడల్పు ఎంత ఉందో చూసేసుకొని దాని సరిపడా నడుం పట్టి తీసేసుకున్నానండి. లెగ్ ఇందాక తీసేసుకున్నాము, ఇది వచ్చేసి నడుం పట్టి తీసుకున్నాను. అది ఇందాక లెగ్ కట్ చేయలేదు, ఈ నడుం పట్టి కట్ చేసి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న లెంత్, ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్ 4 లేయర్లుగా తీసుకున్నాను. పాయింట్ వచ్చేసి 4 లేయర్లుగా ఉంటుంది కదా, ఇది కూడా వచ్చేసి 4 లేయర్లుగా జాయింట్ ముక్కలు తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎంత పట్టియాలా వచ్చిందంటే మామూలు పట్టియాలా కాదు, అంత కుర్చీ వస్తుందన్నమాట. మనం మిగిలిన క్లాత్ ఇలా పెట్టేసుకొని ఆది పాయింట్ పెట్టి మన పిస్తా దగ్గర కొలుసుకోవాలన్నమాట. కింద మనం ముక్క ఏదైతే ఎక్స్ట్రా పెట్టామో దానికి పైనుంచి కొంచెం పైన 1/2 ఇంచు ఖర్చు, కింద 1.5 ఇంచు ఖర్చు అలా పెట్టేసుకొని మనం వేరే జాయింట్ ముక్క ఉంది కదా దానికి మనం కొలుసుకోవాలన్నమాట. చూడండి పెట్టేసి 1.5 ఇంచు పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి 1.5 ఇంచు పెట్టేసి తర్వాత మనం పాయింట్ పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత కుర్చీ వచ్చిందంటే చక్కగా చాలా కుర్చీ వచ్చింది, లంబుగా కూడా వచ్చింది. మన పైనే కాదు కిందకి లెగ్ దగ్గర కూడా వెడల్పుగా తీసుకున్నాము అంటే చాలా లంబుగా ఫుల్ పట్టియాలా వస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసి పాయింట్ని మనం పిస్తా వరకు ఇలా కొలిసేసి ఆ ముక్క మీదే పాయింట్ పెట్టేసుకొని మనం డ్రా చేసుకోవాలన్నమాట. వెడల్పుగా డ్రా చేసుకున్నాము, కొంచెం లంబు పెట్టుకున్నాం అనుకో మన ఇటు కుర్చీ దగ్గర కలిసి వస్తుందన్నమాట. ఎంత లంబుగా వస్తుందంటే, ఎంత కుర్చీ వస్తుందంటే చాలా బాగుంటుంది. ఇలా గీసేసుకోవాలి. ఇది చూసారా ఎక్స్ట్రా మొత్తం మనకి ఫిల్టలే పడతాయి, కుర్చీయే వచ్చింది మొత్తం. ఇలా కనుక పెట్టుకుంటే ఏ సైజు వారికైనా కానీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎవరికైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు ఇదంతా కుర్చీయే. నాకు ఇంత క్లాత్ మిగిలింది కాబట్టి వేసాను. మీకు ఎంత క్లాత్ మిగిలితే అంత పెట్టేసుకోవచ్చు. నాకు ఎక్కువ క్లాత్ మిగిలింది కాబట్టి వాళ్ళకి ఎలాగో హైట్ పర్సనాలిటీ ఉంటారు, అందుకని నేను ఎక్కువ కుర్చీ పెట్టేసుకుంటే వాళ్ళు ఫ్రీగా ఉంటుంది. కింద కూర్చోడానికైనా వంగడానికైనా పట్టేయకుండా లెగ్ దగ్గర ఫ్రీగా ఉంటుందన్నమాట. చూసారా టోటల్లీ ఇలా వచ్చింది.